హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం A to Z ఫుల్ ఐటమ్ కలెక్టింగ్ ఛాలెంజ్. సో మీరు చూసినట్లయితే మనలో టోటల్ గా 6 మెంబర్స్ అయితే ఉన్నారు. 6గురు 3 టీమ్స్ లాగా డివైడ్ అయితే అవుతారన్నమాట. ఈ ముగ్గురిని నేను కొత్త సిటీకి కరీంనగర్ అయితే తీసుకొచ్చిన. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినాము అంటే ఇక్కడ ఏ షాప్లు ఎక్కడ ఉన్నాయి, ఏ సూపర్ మార్కెట్లు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి మాకైతే నో ఐడియా. సో ఇక్కడ మేము A to Z ఫుడ్ ఐటమ్ కలెక్టింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఎవరైతే ఫాస్ట్గా 1 అవర్లో ఎక్కువ ఆల్ఫాబెట్స్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్ అన్నమాట. వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. టీమ్స్ వచ్చేసి ఆల్రెడీ డిసైడ్ అయితే అయి ఉన్నారు. ఎవరోళ్ళు అంటే బాబాయ్ చిన్నగాడు ఒక టీము, నెక్స్ట్ రాకేష్ గాడు కూరగాడు ఒక టీము, ఆ తర్వాత జింగడు విజ్గాడు ఒక టీం అనమాట. దీంట్లో ట్విస్ట్ ఏంది అంటే ఈ ఛాలెంజ్లో ఫస్ట్ 2 ఛాలెంజ్లలో ఎక్కడైనా సరే మనం క్యాష్ ఇచ్చినాం, అంతేకాకుండా ఫోన్పే అయితే చేసినాం. బట్ ఈసారి డిఫరెన్స్ ఏంది అంటే వీళ్ళు ఎక్కడ పే చేసినా సరే ఓన్లీ క్యాష్లోనే పే చేయాలి. ఒకవేళ ఎక్కడైనా వీళ్ళకు చేంజ్ ఇవ్వలేదు అనుకోండి, చిల్లర ఇవ్వకుంటే అయినా సరే వాళ్ళు వేరే షాప్కి పోవాలి, క్యాష్లోనే పేమెంట్ చేయాలి. ఓకే రూల్. మళ్ళీ ఇంకొక రూల్ ఏంటంటే ప్రతిసారి లాగానే ఒక్క షాప్లో 5 ఐటమ్స్ కంటే ఎక్కువ బై చేయొద్దు. ఏ నుంచి వెళ్ళి జడ్ దాకా ట్రై అయ్యారు. కరెక్ట్ 1 అవర్ తర్వాత ఛాలెంజ్ క్లోజ్ అవుతుంది. క్యాష్ పేమెంటే చేయాలి. ఎవరైతే ఫాస్ట్ గా అందరికంటే ఎక్కువ ఐటమ్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి విన్నర్. మిగిలిన ఇద్దరికి పనిష్మెంట్ అయితే ఉంటుంది, 20 ఫ్రంట్ రోల్స్. అండ్ ఇంకొక విషయం ఏంది చెప్పానా, ఎవరైతే తక్కువ అమౌంట్ ఖర్చు పెడతారో వాళ్ళకి వచ్చేసి ఒక పాయింట్ ఎక్స్ట్రా అవుతుంది. కష్టం ఇది ఫోన్ పే ఏదైనా 10 రూపాయలు మనోళ్ళు వచ్చేసి ఎక్కడ ఏం షాప్స్ ఉన్నాయి ఏం కదా అని చెప్పేసి ఇప్పంచలా చూసుకుంటూ పోతారు. వీళ్ళు నీడ దించా, బస్ స్టాండ్ కాడ అయితే దించుతా. ఇంకొకటి ఏంటి అంటే అరే ఫస్ట్ చెప్తున్నా వాళ్ళ కూడా ఎప్పుడు జింగళకి అనుకున్న వాళ్ళకు ఒక లెటర్ స్కిప్ చేసిర్రు అనుకో, స్కిప్ అయిపోయినట్టే. అది ఇక బీ తినక సి తిన్నారంటే బీ పోయినట్టే. ఇక వేరే ఒకవేళ బీ తిన్నాడు అనుకో మనకి ఒక పాయింట్ వస్తుంది. ఓకే, ఈ ఒక్క దుకాణంలో మెకానిక్ గవ్వుని ఇక్కడ బేకరీ ఉంది, ఇలా వీళ్ళు ఆడేపోతున్నాం. వాళ్ళు ఆడికి పోతున్నారు నేను ఎటైతే పోవాలనుకుంటున్నావు వాళ్ళకి తట్టలేదు, తట్టే పోతున్నాం. అచ్చో ఉరికిరావు. పోలీస్ ట్రైనింగ్ ఉడికే బాగా మెల్లగా పోయి మెల్లగా సామాన్లు కలెక్ట్ చేసుకుంటే అయితే. సో ఇప్పుడు వచ్చేటప్పుడు రైట్ సైడ్ దాకా పాండ బాగా అడిగి అన్ని దొరుకుతాయి. బాబాయ్ ఇట్లా గిల్లు అడిగి ఒక ఐటమ్ దొరకచ్చు. గడిచాడు మనం గడిచాడు ఏమీ దొక్కట్లేవు. ఏమి ఏ గిట్ ఏ ఫర్ యాపిల్ పండ్ల షాప్. అంతగానో బేకరీలో కురికాం కానీ బేకరీలో అయితే ఏ ఐటమ్స్ అయితే లేవు. సి లెటర్ మీద ఉన్నాయి, అలా GEP ఆ లెటర్ మీద ఉన్నాయి, K అవి మీద ఉన్నాయి. వాళ్ళ ఫస్ట్ నేను పోయి ఊరికినా ఆయన అలా ఎవరికి ఏ లెటర్ లేవు, ఏం లేదు. అలా అరే నేను పండ్ల షాప్. ఇప్పుడు మనకి ఇక్కడ 1 అవర్ టైం ఉంది కదా. ఈ 1 అవర్ టైంలో నాకు ఏం చేయనో అర్థమైతలేదు. ఇక్కడ ఒకటి సెలూన్ షాప్ ఉన్నది. నెప్పంచెలో ఈ షేవింగ్ కటింగ్ చేయించుకుందాం అనుకుంటున్నా, తీరతలేదు. సో ఇప్పుడు పోయి ఇదే టైం యూటిలైజ్ చేసుకొని కటింగ్ చేయించుకుంటే అట్నే కొద్దిగా షేవింగ్ చేయించుకుంటా. చాలా ఏదైనా దుకాణంలో పోయినాం అనుకో చాలా దొరుకుతాయి. ఒకటి దుకాణం వేయలేదు. ఇక్కడ ఏ ఫర్ అన్బాక్సింగ్ గోలీ. ఒక దగ్గర యాపిల్ కనబడి యాపిల్ బనానా రెండో ఒక దగ్గర అయిపోతుంది. ఆరెంజ్ అదొకటి అన్న, యాపిల్ ఒకటి, బనానా ఒకటి,
లైన్గా తినాలి, లైన్గానా లైన్గా తినాలి. కావాలా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఏడా చూడాలి, నేను వేరే వేరే చూడు, ఐస్ క్రీమ్ కాకుండా. ఓన్లీ ఆపిల్ ఒకటి కావాలి. ఆపిల్ ఆపిల్ జ్యూస్ స్టాల్కి వస్తాం. జ్యూస్ స్టాల్ కాడ ఏముందంటే అలా లోపల యాపిల్ ఉన్నాయి కానీ ఆపిల్ లేదట. పైనాపిల్ అవి తీసుకొచ్చుకోమాటాడు ముంగట కిరాణా షాప్ అవే ఆ లెటర్ వేయింది అనుకో, ఆ లెటర్ వేరే కాడ నుంచి అది వేయనట్టు ఇక మళ్ళీ వేరే లెటర్ దేవురాడు. ఇక ఇప్పుడు ఏ కష్టం కావాలి, ఏ ఖచ్చితంగా కావాలి. మరి ముంగడికి పోం బాయిగా టైం చేసాము. అది కూడా అది కూడా తింటే అసలు లోపల లేవా? అది అది ఏది ఏతో అనుకున్నావు. అప్పుడు నువ్వు బెగ్గింగ్ వీడియో వేసినప్పుడు అదే వాళ్ళకి మనం అన్ని ఫ్రూట్ షాప్లు ఉంటాయి లైన్గా. ఆడుంటుంది అది. మెడికల్ షాప్ లేదు అనిపిస్తుంది నాకు ఎడు చూసా. ఓరెక్క కరీంనగర్ మొత్తం మెడికల్ షాప్లే కనబడుతుంది. ఏ మీద యాపిల్ బీ మీద బనానా అయితే తీసుకున్నాము. అన్న చిల్లర లేవనుకున్నాడు. ఏం కదన్నా ఈ చూడన్నా అనుకున్నా అంటే ఇగో చిల్లర ఇచ్చిండు. ఇగో సెట్ లైఫ్ అక్కడ చిల్లర పడుతుంది. ఇప్పుడు టీ మీద చాక్లెట్ దొరుకుతాయి, ఐస్ క్రీమ్ ఉంది, చాక్లెట్లు ఉన్నాయి. ఈడ ఇగో ఇంకా పాండా బుడ్డ ఈడ ఒకటి అలా అవుతాం. సోంపులు ఉంటాయి. టీ మీద సోంపులు ఏముంటాయి. సిద్దిపేటలో అక్కడ షాపులు దొరుకుతున్న ఐడియా ఉంటుంది మాకు. ఈ కరీంనగర్ బాగా దూరం వచ్చాం. కరీంనగర్కి కరీంనగర్ ఫస్ట్ టైం వచ్చిన రియలే. హార్లిక్స్ ఏ అంటే హార్లిక్స్ అలా ముఖ్య ఓన్లీ చాయ్ ఒకటి బూస్ట్ సరిపోతుంది. థ్యాంక్స్. తింటావా? తినాలి. అల్లం అయితే తీసుకున్నాం. మీది ఎట్లనే జొలెట్టుకో. ఏ లీటర్ మీద కంప్లీట్ అయిపోయింది. అంతే ఉన్నాయి. ఇంకా బూస్ట్ ప్యాకెట్ ఉన్నా బూస్ట్ ప్యాకెట్ అక్క. సీ మీద ఏం దొరుకుతలేవు ఐటమ్లు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సీ మీద ఏమైనా ఐటమ్లు ఉన్నాయా చూడు. కదా సీ మీద ఏమైనా ఉన్నాయా? సి మీద ఏం దొరుకుతలేవు. డి మీద ఉంది కానీ సి ఇప్పుడు సి కావాలి మాకు. ఎటువామే అయ్యా ఇటు ఏం లేవే. నువ్వు ఇరికినావురా ఇటు పంపా. ఇక్కడ పండ్ల షాప్ పెట్టలేదనా? థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్న. అన్న ఏమంటుండే పండ్ల షాప్ పెట్టుందంటే మాకు రైట్ సైడ్ చూపించాడు. రైట్ సైడ్ పరుగు ఉరుకుతూనే ఉన్నాం. ఇక మాకు మెయిన్ ఏంటంటే మాకు ఫీవర్ కేకు 500 చేంజ్ కావాలి. ఇస్తారా? క్యాండీ అని చెప్పేసి అలా ఉందిరా బిస్కెట్ ప్యాకెట్ అలా. అయ్యా ఇటు అన్ని గ్యాస్ పొయ్యిలు గవ్వి ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ గ్యాస్ పొయ్యిలు. బుడిది గుమ్మడికాయ గాయస్. B4 బిస్కెట్. ఉస్మానియా బిస్కెట్. ఒక చాయ్ బిస్కెట్ అది సమ్ దాచిపెట్టు మళ్ళీ చూపించాలి. బీ లీటర్ మీద కూడా కంప్లీట్ అయిపోయింది. C4 చాయ్. సి అంటే చాయ్. వీడియోలో మాకు ఫోటో దించుకుంటాం దీన్ని. మళ్ళీ లాస్ట్ వల్ల చూపెట్టడానికి మనకి యూజ్ అవుతుంది. చాలది మొత్తం అవుతావు ఇప్పుడు. రూమ్ ఇందా ఇది ₹2. ఇప్పుడు ఏ బిస్కెట్ ఉండండి కష్టం. 2 డబల్ ఘోరంగా ఇబ్బంది అవుతుంది. 500 చేంజ్ ఇస్తేనే ఇస్తలేరు. అన్నీ తీసుకున్నాం కానీ ఇక్కడ చేంజ్ లేవంట అక్క దగ్గర. మన జాంబియాడ్ అయితే వాడిది కోతుండు చేంజ్ దీనికి. చేంజ్ తీసుకునేదాకా ఆగి చేంజ్ తీసుకొని ఈ నుంచి వేరే దగ్గరికి అయితే పోదాం. కంకులు
ఐస్ క్రీమ్ కేకు కేక్ కేక్ ఏమన్నా బ్రో కేక్ ఉందా కేక్ 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 లేవురా. బీ కన్నా ఉన్నాం మేము సీ పైన ఏం దొరుకుతున్నావు అసలుకి ఐస్ క్రీమ్లు ఉన్నాయి ఐస్ క్రీమ్లో మన కంకులు ఐస్ క్రీమ్ ఉంది ఇంకా స్వీట్ కార్న్ కంకులు అవుతుంది ఉన్నాయి అవి దాదా ఉరికిరా అలా చూద్దాం ఇక్కడ ఒక షాప్ ఉంది అలా చూద్దాం షాంపూ తీసుకుందామా షాంపూ సీ మీద అయిపోతాయి సీమేనా షాంపూ ఈ సిక్స్ షాంపూ అయ్యానా సిక్స్ షాంపూ ఒకటి 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 చిల్లరలు ఉన్నాయో లేవు ఇట్లానా ఉన్నాయిగా ఇవి 10 రూపాయలు ఉన్నాయి 20 రూపాయలు మేము సీ మీద కాఫీ చాక్లెట్ అని చెప్పేసి కాఫీ చాక్లెట్ తీసుకున్నాం ఇక్కడ కే ఉన్నది ఇగో కే షాంపూ తినాలి తిని అది తిన్నావా ఏది తిను అది తిను ఒక్కొక్కటి తిను జల్ది తిను తినన్నా తినాలి గది గది కూడా తింటావా తిన నాకు షాంపూ తాగలేదు జల్ది జల్ది తిన్నది ఇంకా తీసుకో ఫస్ట్ తినాలి ఫస్ట్ అది తిను ఏ తిను యాపిల్ యాపిల్ తిను అయ్యో యాపిల్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ బనానా తిను జల్ది బనానా తిను ఇగో ఇది తింటా షాంపూ ఇగో సీ మీద ఇగో సిక్స్ షాంపూ సీ మీద ఐటమ్ దొరుకుతున్నావు అసలుకి షాంపూ ఇగో ఇగో కొంచెం వచ్చింది ఇగో ఇసి ఘోరంగా ఉంది ఇవి వేసుకో ఐటమ్ ఇప్పుడు నెక్స్ట్ డి డైరీ మిల్క్ డైరీ మిల్క్ ఉందా జిల్రా జిల్రా అడగానే ఇచ్చాడు. ఎంత ఇడైతే అయిపోయింది ఇక్కడ 3 ఐటెంలు అయిపోయినాయి ఇక్కడ డి నుంచి స్టార్ట్. డి నుంచి ఊరిని అక్క ఒక్క దుకాణం కూడా కనబడతలేదు. గాయస్ ఇక్కడ దండిగా షాప్లు అయితే ఉన్నాయి కనబడుతున్నాయి కానీ కిరాణా షాప్లో లేవో తెలియదు. అన్ని మిక్సీలు అవి రిపేర్ చేసే షాపులు ఉన్నాయి అన్నీ. పెద్ద మార్కెట్ అయితే వచ్చాం కానీ ఏమీ అయితే ఒకటి దొరుకుతుంది. షాప్లు అయితే లేదు. వేరే ఏదైనా లీటర్ ఇంకా బనానాలు అయితే ఘోరంగా ఉన్నాయి. అన్నకి ఐస్ క్రీమ్ అన్న ఒకటి ఇది అదొకటి ఇలాచి ప్యాకెట్ ఉందా ఇలాచి లేదా అయిపోయినా ఏమైనా ఉన్నాయా? ఎలానా ఎంత ఇది ఎంత చేంజ్ ఐస్ క్రీమ్ ఇక్కడ ఒక షాప్లోకి వచ్చినాం. ఈ ఒక షాప్లో డీ మీద ఒకటే ఐటమ్ దొరికింది. ఈ నేమ్ లేవంట. ముందర షాప్లోకి అయితే అవుతుంది. మరి జల్ది రారా చూపి. ఇగో ఇగో D4 ఏంది ఇది? డైరీ డే ఆ డైరీ మిల్క్ ఉంటాయి కదా డీ మీద ఒకటి ఇలాచి ప్యాకెట్ ఇవ్వాలి. తీసుకో అది ఇగో టిఫ్ మీద ఫ్రూటీస్ యాపిల్ అయితే ఒక్కడు లేదు. జామకాయలు ఉన్నాయి ఇంకా ఉన్నాయిదా. ₹100 వెళ్ళినాడు. $100 కిలోనాడు. చేంజ్ చేస్తావా బ్రో ఒక 500? ఇప్పుడు ఇస్తామా సరిపోతుందా చిన్నది? థ్యాంక్ యూ అన్న. అబ్బా పేపర్ ఆపిల్ ఒకటి దొరికింది. పేపర్ బనానా ముంగట ఉంది. బనానా ముంగట అటే ఉండే ముంగట బనానా ముంగటనే. ఇన్స్టాగ్రామ్ లో అది అమ్ముతున్నారు. బనానా కూడా కనిపించినాయి. బీఫర్ బనానా పాట పాడుతుంది అన్న అరటి పండు ఇయ్యావా. బనానా అయితే దొరికినాయి. బీఫర్ బనానా అయితే తీసుకుంటున్నాం. బనానా టీ మీద ఏం దొరుకుతలేవు. టీ మీద ఆడ కనబడ్డాయి కానీ అది తీసుకోదు ఫస్ట్ మళ్ళీ వస్తామని చెప్పు. అదే అవ్వదు వద్దా అన్న ఉండని మళ్ళీ వస్తాం గడివే వేస్తాము. దాదా టీ మీద డైరీ మిల్క్ కొనుక్కొని మళ్ళీ ఇడికేస్తాం.
నేను మర్చిపోయినా తినాలని చెప్పేసి ఉడుకుతూనే ఉన్నాను తీసుకొని. దాదా కవర్ అండి, కవర్ కవర్ కొంచెం అర్జెంట్. ఇవి అన్న కరీంనగర్ ఫేమస్. తెలుగు ఎక్స్పెరిమెంట్స్. తినరా క్యారెట్ ఎల్లిగడ్డ ఈ లీటర్ అవుతుందా? అవుతుంది అర్జెంట్. ఈ లీటర్ మీద కావాలి. ఈ అంగూరు బిసి బిసి ఉన్నాయి కదా, మొత్తం బిసి బిసి ఉన్నాయి. వేరే షాప్ దగ్గరికి అయితే వచ్చాం. ఈ లీటర్ మీద అయితే ఏం మనమడతలేవు. ఏరా ఈ లీటర్ మీద ఏముంటాయిరా మసాలాలా? ఈ లీటర్ మీద ఏమన్నా ఉన్నాయా చాక్లెట్ ఇట్లా? ఈ లీటర్ మీద ఏంటి అది? ఎల్లా ఇక్కడ 4 ఐటమ్లు అయితే దొరికినాయి. ఈ పైన ఇలాచి తింటుండు. నాకు కూడా ఏదైనా తీరా ఇలాచి ఏదోటి ఊరికైతే కదా. ఇగో ఇలాచి. ఈ తర్వాత ఎఫ్ ఏదోటి తిను. ఎఫ్ తర్వాత ఎఫ్ ఫ్రూటీ ఫాన్. హెచ్ మీద హల్కి ఫుల్కి జీరా జియా జీ జెమ్స్. సో నెక్స్ట్ వేరే దగ్గరికి అయితే పోతున్నాం. చూద్దాం ఇంకా అన్నీ మనం దొరికాయండి. డైరీ మిల్క్ ఒకటే దీని మీద డైరీ మిల్క్ తినాలి. ఊరికి లాగు అయిపోయింది. డీ మీద మేము ఇంకా డీ కన్నా ఉన్నాము. ఎగ్గులు వీడు దొరుకుతాయా? మాకు ఈ లీటర్ మీద ఏ ఐటమ్ కావాలో అది ఫస్ట్ స్టార్టింగ్లో బేకరీ దగ్గర ఉండే. ఇక్కడ మొత్తం ఇక్కడ లేవిడ మళ్ళీ అందకు టైం అంతా టైం వేస్ట్ అవుతుంది. టైం ఇప్పటికే మస్తు టైం అవుతుంది. 1/2 గంట అయిపోయింది టైం ఇప్పటికే. అరే ఇలా గెలకొద్దు వచ్చినాం రా మనం ఎటు కాకుండా. అడుగుదామా రా గడుగుదామా? ఎక్లేర్స్ అట్ట చాక్లెట్ పేరు కుల్ల దొరికేట అన్న దగ్గర. మొత్తం డబ్బా సట్టు 90 రూపాయలు అంటూ బడ్జెట్ మొత్తం లాస్ అవుతుంది దీన్నే. అందుకని చెప్పేసి వేరే షాప్ పడికైతే పోతున్నాం. మనోడు ఏమంటున్నాడంటే డబ్బా పట్టుకొని పోయి అందరికి వంచామని చెప్పేసి అని అంటుండు. ఈ లీటర్ మీద ఏమన్నా తినేటివి ఉన్నాయా? ఓన్లీ ఈ లీటర్ మీద. ఇప్పుడు ఇలాచి ఉంది కదా, ఇలాచి అయ్యి వస్తుందా ఈ వస్తుందా లీటర్? ఏనా? అరే ఇలాచి తీసుకున్నామారా? కుల్లా ఉంటాయా? అరే ఆ ఫ్లెక్సీ ఉంది అచ్చా. ఎఫ్ లీటర్ మీద ఏమన్నా తినేటి? ఎఫ్ అయ్యి మీద ఉంది లడ్డు. 45 రూపీస్ అంట ఇది ఒకటి ఎఫ్ లీటర్. ఈ లీటర్ తినరా చెప్పండి తినరా అన్నా. ఫెరారీ వచ్చింది కానీ అది ఫెరారీ అది చాలా రేటు చాలా ఎక్కువగా ఉంది. గిన్నె ఉన్నది మనం గాంధా గుర్తుంది. ఇంకా ఇప్పుడు మేము ఏడా అయిపోయినామంటే ఈ కాడ అయిపోయినాము. ఈ మీద ఏం దొరుకుతుంది మళ్ళీ అలాగోమా పైసలు పోడే అని చిల్లరి కూడా దొరుకుతుంది. అదే ఒకటే దొరుకుతుంది. అయిపోయింది. ఎంత చిన్నది తీసుకుని అయిపోయా. నేను చిల్లరిత్తలేడని చెప్పేసి నేను అన్నేమన్నా
పెద్ద ఫ్యాన్ ఎప్పటి నుంచో చూస్తున్నా. ఎక్కడ మీరు కరీంనగర్. హాయ్ చెప్పిలా చెప్పు హాయ్ చెప్పు. మేము ఢీ కాడ అయిపోయినాము ఇలా సబ్స్క్రైబర్లు కలిసి మళ్ళీ పోతున్నాం ఇచ్చారు ఆడి ఓపా మేము అటు పోతున్నాం ఇటు పోతున్నాం అటు పోతున్నాం ఇటు పోతున్నాం. అచ్చా డైరీ మిల్క్ 50 అని చెప్తే మేము తీసుకోపోము కానీ ఆయన చెప్పలేదు. దాదా మేము వాళ్ళని అడిగితే ఆమెతురు వాళ్ళు ఏముంటుంది ఇంకా ఏం చెప్తారు. జే కే క్రాక్ జెక్ బిస్కెట్ తీసుకోపో. తర్వాత ఏమున్నాయి ఏడా తర్వాత తినొచ్చు కానీ అంకుల్ ఈ కిండర్ చేయరా కిండర్ చేయి బాగా పేరు ఉంటుంది. ఎంత కిందర్ జాయ్? ఈ పొట్ల మెట్టకి గిల్ల ఉన్న చూడు ఐ కాడ మిస్ అయినా ఇగో ఐస్ క్రీమ్ అప్పుడే వెళ్ళి పెట్టినా ఏంటి ఐ జే ఇగో జే మీద చూపి ఇగో జెల్లీ డ్రింక్ అంట పాండా పచ్చింది చాలా ఏమైనా దొరుకుతాయి ఇంకా కే మీద క్రాక్ జాక్ ఎదురో రకం తిను తిను. అయిపోయింది వెళ్ళిపోరు లిమ్కా ఎల్లు ఆకొచ్చాము ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఏమన్నా ఉండే ఎమ్ము మాది ఉండే మ్యారీగోల్డ్ తీసుకున్నాడు. అందరిని అడుగుడు అవుతుంది లెటర్స్ మొత్తం దొరుకుతలేవు చక్క. ఎఫ్ అయినా అక్కడికి మార్కెట్ ఏమైనా ఉంటాయి కావచ్చురా. ఎఫ్ఆర్ ఫ్రాగ్ కప్పని తింటావురా. కూల్ డ్రింక్స్ లేవురా ఇక్కడ. కూల్ డ్రింక్స్ దొరుకుతలేదు. దా ఉడికినా ఇంకా ఫ్రిడ్జ్ ఉందా ఇలా ఏడో ఫ్రిడ్జ్ లేదురా. ఫ్రిడ్జ్ బండి మనది కాదు. బండి మనది కాదు మనం పోవాలి అంతే. అరే ఫ్రిడ్జ్ నాకు లేదురా. ఎఫ్ లీటర్ మీద ఏమన్నా ఉన్నాయి తినే ఐటమ్స్ షాప్లో అడిగినాం. అడిగితే అమ్మ వాళ్ళ దగ్గర ఏం దొరికాయట ఎఫ్ లీటర్ మీద. చూడు ఇట్లా అంటే లాస్ట్ కూర అని చెప్పేసి అంటాడు. అదే జీ జీ తర్వాత ఒకటే ఇప్పుడు తాగినవురా. ఓకే మ్యారీగోల్డ్ బిస్కెట్ ఎమ్ము పైన అయిపోయింది. ఎన్ని లీటర్తో స్టార్ట్ అయ్యేది ఏమైనా ఉన్నా తాగడానికి కానీ తినడానికి కానీ. హాయ్ హాయ్ బోలో ఎన్ని పోయినాయి? ఎన్ని లీటర్స్ ఎక్కువచ్చు కారే హాయ్ అన్నా ఇడ్లీ ఉందా? ఇడ్లీ 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 తీసుకోపో. ఒకటే ఎంతకి ఒకటే కావాలి. వీడియో అంటే ఛాలెంజ్ ఉంది ఒకటి ఛాలెంజ్. ఇట్లయితే దొరికింది మీద పక్కన ఉంది. పైసలు 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 ఈ మీద కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఎప్పు మేము ఉన్నది ఒక్క షాప్ లేదు. ఇది బస్ స్టాండ్ ఇక్కడ ఒకటి దొరికింది. ఏడుంది పైసలు పైసలు తీసుకోనా తీసుకోనా తీసుకోనా. థ్యాంక్ యూ అన్న. ఈ మీద ఇట్లా తీసుకున్నావా? మీద ఎన్ని మీద ఏం దొరుకుతలేవు చెప్తున్నాం. ముందటి పోతున్నాం అసలు దుకాణాలు లేవు. మేము వచ్చింది అన్ని షెటర్లు బంద్ చేసి సిద్దిపేట అయితే ఇప్పుడు సామ్ అయిపో ఏమో ఎటో ఇప్పటికి ఏడో కరీంనగర్ ఫస్ట్ టైం గా మనం కూడా సెకండ్ టైం ఆ టైం ఎప్పటికప్పుడు ఇన్నోటి ఈడ కూడా అయిపోవచ్చు. ఇప్పుడు టైం అవుతుంది ఇంకా మస్తు. ఈ మీద ఏమైనా ఉన్నాయా? ఈ జీ లెటర్ మీద జీ లెటర్ మీద జీ తినే ఐటమ్స్ జీ లెటర్ పైన జీ లెటర్ పైన తినే ఐటమ్స్ ఉన్నాయా? తినే ఐటమ్ లేదా? కేక్ ఐటమ్. కేక్ అంటే సి వస్తుందా? కేక్ ఐటమ్ జ్యూస్ ఐటమ్. ఓకే సాస్లు ఇట్లా ఓ రెక్క మన జీ కానీ అయిపోయినాం రా. జీ అంటే ఎన్నిరా ఆదోడిది ఏడోది అమ్మా. ఎప్పుడు కాడ అయిపోయినాము. ఇప్పుడు వేరే షాప్లో పోతున్నాం మళ్ళా. ఫ్రూటీ ఉందా? ఫ్రూటీ ఎప్పుడు మీద ఏం దొరుకుతలేవు. అలా ఫేకింగ్ ఉంది. ఫేకింగ్ నాకు అయ్యో ఫేకింగ్ గడ 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 కింద తీసుకో తీసుకో.
అన్న ఫేవ్కిక్ ఫేవ్కిక్ ఐటమ్లు ఏం దొరుకుతలేవు ఆమె అవుతుంది మొత్తము ఏం చేయాలో అర్థమైతే లేదు మొత్తం మన వాళ్ళు ఏడున్నారేమో ఏ ఆట అక్కడ ఉన్నారేమో మేము ఉన్నది ఒక్క షాప్ లేదు ఇగో సీ మీద సెంటర్ ఫుడ్ ఇగో ఇక్కడ దొరికింది ఇగో ఇప్పుడు కోల్గేట్ తిన్ను ఇడికి రాలేగా మనం ఈ షాప్లోకి వచ్చిన తర్వాత మాకు ఫెవికిక్ దొరికింది ఇంకా గుడ్డ బిస్కెట్ ప్యాకెట్ దొరికింది హ్యాపీ హ్యాపీ దొరికింది ఇవన్నీ ఇన్నో ఉన్నాయి ఈడొకటి ఆడొకటి ఆడొకటి ఫెవికిక్ గుడ్డే హెచ్ మీద హ్యాపీ హ్యాపీ గుడ్డే ఇప్పుడైతే ఫేక్ అయితే తింటున్నా ఎప్పుడు కొంచెం పోసుకో నాలుగే మీద అతుకుంటుంది అన్ని ఐటమ్లు ఉండాలి మళ్ళీ అలా వేసుకో ఇడ్లీ తిన్నా మొత్తం మన తీసుకున్నాను ఎట్లయింది చూపెడు జీ మీద గుడ్డ బిస్కెట్ ప్యాకెట్ తర్వాత హెచ్ మీద హ్యాపీ తింటున్నాను హ్యాపీ ఇప్పుడు ఏమైందంటే 25 రూపాయలు అయింది మేము 100 రూపాయలు ఇచ్చినాము 5 రూపాయలు చిల్లర అని చెప్పేసి మాకు పల్లి పట్టి ఇచ్చిండు ఇది కౌంట్ లేదు ఇది తింటలేము జోబులో పెట్టుకుంటాము పీ మీద తింటాం మళ్ళీ వీడియోని ఇప్పుడు మాకు IJKL దొరకాలి అవన్నీ గరం మసాలా ప్యాకెట్ ఇట్లా నో షాప్స్ ఇట్లా కిరాణా షాప్స్ ఇట్లా థ్యాంక్ యూ బ్రో అన్ని హోల్సేల్ షాపులు ఉన్నాయి ఇక్కడ గిరాకంతా కూడా కొట్టుకుంటారు గాయస్ సిద్దిపేట నుంచి వచ్చాం మీతో ఏమైనా కష్టపడి हाय पर बाय ना हां बाय हाय बाय बाय ఎన్నో లీటర్ బాగా ఇబ్బంది పెడుతుంది ఎన్నుకని స్టక్ అయిపోయినాం ఏం దొరుకుతుందో సక్క ఇంగ్లీష్లోనే కాదు తెలుగులో అయినా సరే నిమ్మకాయ నారింజ కిరణ్ షాప్ దొరికిందా ఎన్నో జ్యూస్ ఒక డ్రింక్ అయితే దొరికింది ఎన్నో కంప్లీట్ అయిపోయింది ఎన్నో తర్వాత ఓ మీద మొత్తం హోల్సేల్ షాప్లలో ఇరికిపోయినాం మేము ఎటు కాకుండా ఇప్పుడు పరిస్థితి ఏదిరా జెమ్స్ మనకి జెమ్స్ ఉన్నాయి కదా అరే హైలైటర్ మీద ఏమన్నా ఉన్నాయా తినే ఫుడ్ ఐటమ్స్ ఇట్లా హైలైటర్ మీద తిన్నామారా చాలా తీర్చుడు గాయస్ ఇట్లే ఉంటుంది చేయించాడు మొత్తం జీలైటర్ కంప్యూటర్ హ్యాపీ హెచ్ హైలైటర్ మీద ఏమన్నా తినే ఐటమ్స్ ఇట్లా ఉన్నాయా అంటున్నా స్టార్టింగ్లో ఇప్పుడు ఇట్లా 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 హైలైటర్ మీద ఇట్లా ఏమన్నా ఉన్నాయా అంటున్నా కష్టమా గమ్మత్తున్నా నాని మన ఫోటోలు ఇలా పడతాయి పడతాయి ఇలా మన ఫోటోలు ఆల్రెడీ పడతాయి హాఫ్ టైం అయితే గైస్ కంప్లీట్ అయింది మనలోకి ఫోన్ చేసి అసలు ఎవరో ఏ లీటర్ కార్డు ఉన్నారని అయితే అడుగుదాం ఫస్ట్ విజ్ఞానాలో చేస్తున్నాం లేపుతలేడు నెక్స్ట్ పురాణాలో చేద్దాం టైం వేస్ట్ అవుతుంది అనుకుంటారో ఏమనుకుంటారో ఎవరు ఫోనే వాడతలేరు సో ఇంకొక 5 minutes ఆగి మళ్ళీ ఇద్దరికి ఫోన్ చేద్దాం చిల్లరిచ్చిన అయ్యా ఎమ్ము ఇన్ని ఉన్నది ఎమ్ము వెళ్ళు ఎంత తర్వాత అది ఏది తినాలి ఐటమ్ తింటావా మరి ఇంకా తీసుకుందాం పట్టు ఇన్ని అయిపోతుంది అవి మీద మాకు ఏం దొరుకుతలేదు ఏం చెప్తున్నాం అంటే అదొకటి ఇట్లా కలర్ వేసుకునేది ఉన్నది ఇంటికి అని చెప్పేసి అది తింటున్నాం నేను తింటాపా తీసుకో ఇది పల్లిపట్టి జోలు పెట్టుకుంటున్నా తీసుకో తాగి తీసుకో నేను గిది గిది ఇండికా ఈజీ తీసుకో
అవి మీద ఏం దొరకలేవు అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాం ఇవి అజ్జా గిద్దినుడు ఏంది మొత్తం పేకిక్కులు ఐస్ గవే మీద తింటున్నాగా అజ్జా ఇది తింటారా అసలుకి తినరు ఎంగతి ఏ రసం ఉన్నది ఇది బట్ నేను కూడా తింటది అయ్యో అజ్జా రసం అయ్యో మంచిది గోడ ఇగో ఇగో తింటున్నా అయ్యో నేను కూడా తింటున్నా ఇగో ఇగో మొత్తం ఇగో బ్లాక్ కలర్ అయిపోయింది ఇగో ఇగో కలర్ చేంజ్ ఇగో ఘోరంగా ఉంది ఇగో ఇగో నా కవర్ ఏది కవర్ మర్చిపోయిండు కడుపులో అంత ఇటు అవుతుంది ఇగో చేతు కంటినా ఇగో కొంచెమే ఎట్లయింది ఉడుకు మొత్తం ఇగో కర్రే అయింది ఇది నాలుగైదు పోయి ఒకసారి కొంచెం అయింది ఇగో ఇగో కొంచెం అయింది అంకుల్ ఇది సోమ్ శివ అన్నయ్య ఒక సోంపు మొత్తం ఎంతైనా చెప్పాను అది నువ్వు పైసలు ఇవ్వను ఇవన్నీ ఇక్కడ పెట్టుకో అది తిను ఏం ఐటమ్ ఏ లీటర్ ఉండే మన ఫస్ట్ అన్నీ తీసుకున్నాం ఆకుకూర రింగులు వరుస తినాలి నేను సామాన్ ఉన్నాం కదా నీ N4 అంతటా ఉన్నది. ఏదో డ్రింక్ అది ఇంకా సరిపోతుంటా చూడు క్యూ స్కిప్ చేసినాం క్యూ లెటర్ ఒకటి స్కిప్ చేసాం ఈ మీద పార్కు ఓ మీద ఓరియో ఓ అయిపోయిందా గంతేనా సోంపు హెచ్ ఫర్ సోమ్ FGHI జే కాడ తీసుకోవాలి అంతే ఇది 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 జే ఇది ఎంత అవును బా ఇగో జమియా దొరికింది ఇది అయితే తింటున్నా చలో ఇచ్చిన పైసలు ఈ షాప్లో ఖర్చుడేమో కానీ 5 ఐటమ్లు దొరికినాయి ఇంకా మొత్తం కానీ తీసుకోవద్దు 5 ఐటమ్లు తీసుకోవాలి ఇక ఇప్పుడు ఎక్కడున్నా మనం జే తీసుకున్నాము KLMNOPQ దగ్గర ఎక్కడున్నాయి చాక్లెట్ ఉన్నాయి కే మీద నన్ను నువ్వే కానీ పోమన్నది ఐస్ క్రీమ్ అయ్యా ఐస్ క్రీమ్ షాపుల్లో ఏం లేవు కొంచెం ఉందా సరిపోతుంది వీడియో వేసుకుంటాం ఇట్లా లెటర్స్ మీద ఐ మీద ఫర్ ఇడ్లీ చలో ఇద్దరు కెమెరా చూడంగానే భయం పెడతారు మాది సపరేట్గా కొంచెం ముందు ఇడ్లీ అలా ఆ ఇడ్లీ తినం అయిపోయింది ఇట్లా లేచినా వేసినా నాకు ఈ చాక్లెట్ ఇవ్వ ఒక రండి అన్న ఎల్లు మీద ఏమన్నా ఐటెంలు ఉన్నాయా ఎల్లు లిమ్కనో ఏదన్నా ఉన్నా అయ్యో లాగు ఎమ్ము మీద చూడు ఇక మిల్క్ చిన్నది లేదా అదైనా ఏం కాదు కానీ పైసలు సేవ్ చేయాలి ఈ అన్న మన సబ్స్క్రైబరే ఇలా వచ్చిన తర్వాత ఏం దొరికినాయంటే కే మీద దొరికింది ఇంకా ఇగో ఎన్ను మీద దొరికింది ఎల్లు మీద దొరికింది ఒక ఎన్ను ఇంకా మిగతా దొరుకుతాయి అయిపోయాయి చిప్స్ మర్చిపోయినా అలా లేవుగా మనం ఉన్న షాప్లో చేతి గిట్లయింది మొత్తం తిని తిను ఉన్నది కేజీదా చాక్లెట్ అయితే తింటున్నా ఇంకా లిప్కి ఇద్దరు టైట్ అవుతుంది ఇవాళ దాకా తిన్నది ఇల్లు అయిపోయింది ఏమవుతా కంప్లీట్ ఇప్పుడు ఎన్ను అన్న ఎనిమిది ఏమన్నా ఉంటుంది చూడుగా ఓమూత కంప్లీట్ అయిపోతుంది దీన్నే ఇది ఏంటి అన్న ఇది అది ఏమన్నా అవుతుంది అది వేసుకుంటే అలవాట్లేదు ఏంగా ఇచ్చేయి ఎన్ని మీద మేము అన్ని లెక్కలాడుతున్నాము అదే ఇట్లా తీసుకోలేక మన అంబర్ తక్కువది అది తీసుకుంటాం
ఏం కాదు కొంచెం వేసుకుంటే అయిపోయా. అయ్యో దొరికింది 8 అయ్యో తిను కింద పడతావాట ఇద్దరం తినంతే ఇద్దరం పడతాము దీన్ని ఇద్దరం తింటున్నాము ఇద్దరం కింద పడతాము అయితే ఏమైనా అయితే బో ఇక ఆటమని ఓడియో బిస్కెట్ అన్న చెప్పిండు ఇంటి మీద అది కనబడ్డది కానీ అది అద్దు తినకుర్రి కింద పడుతున్నట్టు అన్నాడు అయినా సరే నేను తిన్నాం చాలా గెలవాలని చెప్పేసి అంతేగా అంతే 5 అయిపోయినాయి పోవాలి జల్దీ అన్న రైట్ అన్న జా ఇట ఉంది ఎన్ని లీటర్ మీద ఎన్ను మీద లాలీబాబు ఏమో ఇదేంటి మిల్క్ బిస్కెట్ ప్యాకెట్. అంకుల్ వచ్చేసి మాకు మస్తు సపోర్ట్ చేసిండు షాప్ అడ్రస్ చెప్పిండు. అంకుల్ వచ్చేసి బిస్కెట్లలో వీడు ఏమన్నా బిస్కెట్ ఇట్లా ఏమైనా ఉంటాయా బిస్కెట్ ఇట్లా అంటే నాకు ప్రేమతో అన్న ఎన్ని ఇది ఒకటి ఏంటిది ఇది తెలియదేనా ఇది ఇది పేరు కూడా రాచ్చు నువ్వురా క్యూ లీటర్ మీద క్యూ ఏదో చూసిండ్రా నేను చిన్న పొట్లను చూసిండ్రా క్యూది క్యూ మీద అయితే లీటర్ ఏదో ఉంది ప్రజెంట్ అయితే గుర్తులేదు నాకు అందుకని చెప్పేసి క్యూ లీటర్ స్కిప్ చేసినాం దాని తర్వాత 6 అక్షరం మీకు పోతున్నాం 6 ఎస్ 3 ఐటమ్స్ ఇస్తావు కదా రోజ్ చాక్లెట్ పిండి చేస్తాం మనకి ఎస్ ఓకే చాక్లెట్ ఉంది ఏంటో చాక్లెట్ ఇది ఒక చాక్లెట్ మీది టీ మీద ఉన్నది టీ పైన టీ మిల్క్ ఉన్నది అన్న 5 స్టార్ ఉన్నది యూతో స్టార్ట్ అవ్వాలి టీ మీద ఉన్నది విక్స్ యూ కావాలి మనకు ఘోరంగా అవుతుంది ఏం గుర్తుకొస్తలే ఇంకా వాళ్ళు ఏడున్నారేమో మనం ఇంకా మనకి ఈడున్నాం కానీ వాళ్ళేమో అటు వేరు వీళ్ళేమో ఇటు వేరు మనమేమో ఇటు వచ్చినాం బాగా మన దగ్గర రావచ్చు వాళ్ళు ఎటు వేరు లేకుంటే అటు పోతారు సోయా అయ్యే గంతే ఇప్పుడు రెడీ చేయలేగా పైసలు ఎంత ఎస్ తర్వాత టీ అంకుల్ దగ్గరికి ఫస్ట్ టీ లీటర్ మీద ఫస్టే ఉంది ఇదిగో ఒకటి ఈ తర్వాత ఇప్పటిదాకా మేము షాంపూ తీసుకున్నాం కదా 6 షాంపూ అక్కడ పైసలు ఇచ్చేసి మళ్ళీ వచ్చినాము ఇప్పుడు అది తీసుకొని పోతున్నాం గా షాప్ దగ్గర దాకా అసలు అయిపోయినట్టే ఇక టైం ఎంత చూడు అజ్జా ఇక మొత్తం టైం ఉంది ఓ అయిపోయా ఏది బిస్కెట్ తీసుకోలే ఇదేంది పల్పి అన్న పల్పి అన్న ఓడియో తినలే ఓడియో తిని మరి ఓడియో చెప్పు ఇలా చూసినావు వీడియో సరే అన్న వీడియో నడుస్తుంది మేము ఎక్కువ దూరం పోలేదు ఉన్న కానీ ఐటమ్ అన్నీ తినేసినాం అంటే ఒక షాప్లో తినలేదు 5 ఒక షాప్లో 5 ఒక షాప్లో అట్లా తిన్నాము అలా వేరేది పోతున్నాం నువ్వు కూడా సరి చేస్తే ఉప్మా రవ్వ అని చెప్పేసి వచ్చి ఉప్మా రవ్వ తీసుకుంటున్నాం బాబు బ్రో ఇలా పోసాయి థ్యాంక్ యూ బ్రో ఉప్మా డబ్ల్యూ వాటర్ బాటిల్ వాటర్ డబ్బులు అంటే వాటర్ బాటిల్ 5 ఐటమ్స్ అన్న 5 అయినాయా
యూ లెటర్ ఒక్కటే దొరుకుతలేదు, తిరుగుతా ఉన్నాం. ఉల్లిగడ్డ వస్తుంది. ఉల్లిగడ్డ కాదు, అరే నీకు తెలియదురా. యూనో ఉల్లిగడ్డ స్పెల్లింగ్ చెప్పరాను. ఏమో యూ అంటే యూనోనట. యూనో బ్యాంక్ ఏమన్నది అన్న. ఉల్లిగడ్డనా ఒక్కటి ఇస్తాను, అమౌంట్ ఇస్తాం. ఇప్పుడు B4 బింగ్ అని వస్తుంది చూసామా, అట్లా యూ నుంచే స్టార్ట్ అయ్యేమని ఉన్నాయి ఆ లెటర్స్ తినేటివి. B4 బింగ్ అట్లా యూ నుంచే స్టార్ట్ అయ్యాడు. హాయ్ 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 పురి హాయ్. సరేనా వస్తే ఒక వారం రోజులు ఏమనుకోకరా, కొంచెం లేట్ అవుతుంది మరి. మేము అప్పుడు పీ మీద పల్లిపట్టి తీసుకున్నాం కదా, సో అది తినలేదు. ఇగో చిల్లర లేవని చెప్పేసి అని ఇచ్చిండు కదా, అది ఇట్లా ఉంది. ఇగో పీ మీద పల్పి తీసుకున్నాం. ఎప్పుడు బేకరీలు కావాలి మనకి, బేకరీలు అయితే చెట్టు. హాయ్ హాయ్ బేకరీలు ఉంటాయి, బేకరీలు సరే మేము ఇప్పుడు క్యూ కాడ అయిపోయినాము. క్యూ మీద ఏం దొరుకుతలేవు అసలుకి. వేరేది పోతున్నాం మళ్ళీ. ఇప్పుడు ఎట్లా గూగుల్లో సెర్చ్ చేస్తాడు దింగడు. క్యూ మీద ఒక్క ఐటమ్ దొరుకుతలేదు మాకు, తిరుగుతూనే ఉన్నాం. అయ్యో ఈ ఐటమ్లు మొత్తం ఒక దగ్గరనే దొరికినాయి. క్యూ ఐటమ్ అయితే అసలు దొరుకుతూనే లేదు. మళ్ళీ మధ్యలో సబ్స్క్రైబర్లు, మధ్యలో ఫోటోలు దిగుడు, వాళ్ళతో మాట్లాడు, ఆడ టైం వేస్ట్ అవుతుంది మాకు. ఇది అంటే వెనీలా ఐస్ క్రీమ్ ఘోరంగా ఒక్కొక్క రోడ్డు ఆమె ఇచ్చారు. బోర్ మార్కెట్లోకి అయితే వచ్చినాం. యూ పైన లింకుతున్నాం, దొరుకుతలే. ఉప్మా రవ్వ చూడు ఏడుంది మరి. ఊరినాక యూనిబిక్ ఏ బిస్కెట్ ఉంది ఏంటి, విక్స్ తీసుకో లైనర్ రావాలి. టైం వచ్చేసి 5:25 అయితే అవుతుంది. ఇంకా మస్తు టైం ఉన్నది. ఇంకా 20 నిమిషాలు ఉందా? నా అప్పటి నుంచి చూడు వి తర్వాత డబ్ల్యూ ఎక్స్ మీద WXX UVW ఎక్స్పర్ హార్లిక్స్ కాదు కానీ ఎక్స్ మీద ఏం దొరికే సక్క. ఎక్స్ ఎక్స్ట్రీమ్ అవి ఉంటే ఉట్టప్పుడు అనిపిస్తాయి కానీ మనం అనుకున్నప్పుడు కరెక్ట్ దొరికాయి అవి. UVW ఎక్స్ మీద ఏం దొరుకుతలేవు. ఎక్స్ స్కిప్ చేస్తున్నాం. నా వై మీద యోగా తీసుకున్నాం, జెడ్ మీద జండబం తీసుకుంటాం, అంతే అయిపోతుంది. చలో క్యూ మీద దొరికింది. తాగుతావు జల్ది తాగు, పైసలు పోదాం. అన్న 6 మీద ఏమన్నాయా? 6 మీద ఉన్నదా కానికైనా 6 మీద ఏమేమి ఉన్నాయి అన్నీ పట్టుకురా. తాగుతావు జల్ది తాగు. ఎటో తెల్ల ఉన్నది దగ్గుపోతుంది లేదు అచ్చా. 6 మీద ఏంటిది దగ్గు నీకు ఉంది కదా, తాగు. ఐటమ్లు కంప్లీట్ అయ్యాలని చెప్పేసి ఎక్కువ రేట్ ఉన్నా తీసుకుంటున్నాం. ఇది కూడా దగ్గుతా నీకు, నేను తాగుతున్నా. ఇది కూడా జింగడ తాగటాడు కానీ అసలు రాదట. అయ్యా ఈ మూతనే తెలియదు. ఎక్కడి టైం అయిపోతుంది, 10 minutes అవుతుంది. ఇంకా తాగట్లే చిన్న పిల్లగా బో ఇట ఉన్నది ఆడ బస్ స్టాండ్ దిక్కున్నది. ఎస్ అన్న ఎస్ ఏమన్నాయా? ఇది ఏదైనా కాదు మంచిది. ఆయన నేను వీకింది అనుకో అన్ని ఎస్ సోంపులు ఉంటాయి. ఏంటిది లేకుండా వేసుకుంటాం. ఆయనతో రాదు కదా. ఏం కాదు, ఒకటే మొత్తం అన్ని సామాన్లు తీసుకున్నాం. UVWXY మన మధ్యలో ఎక్స్ స్కిప్ కొట్టినాం. మన వాళ్ళకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ అయితే వేస్తలేరు. గ్రూప్లో మెసేజ్ పెట్టినా చూసుకోరు. నాకు తెలిసి ఇప్పుడు అందరు లిఫ్ట్ చేస్తారు కావచ్చు. ఇంకా 5 minutes టైం ఉంది. ఎవరెవరు ఏ లెటర్ కావాలి అనేది కనుక్కుందాం. మనకు విన్నర్ తెలిసిపోతారు ఇక్కడనే. ఏ లెటర్? వియా? సరే
విజ్ఞానాలు వీ లెటర్ కారణాలట. నెక్స్ట్ చిన్నగాడు అలాగే చెప్తున్నాం. చిన్నగాడు బాబాయ్ ఒక్క దగ్గర ఉంటారు. వీళ్ళు తీసుకున్న లెటర్ని బట్టి కూడా మనం విన్నర్ని అనౌన్స్ చేయలేం. ఎందుకు అంటే వీళ్ళు కొన్ని మిస్టేక్స్ చేసి ఉంటారు. మళ్ళీ ఒక పాయింట్ ఎక్స్ట్రా మనీ దగ్గర వస్తుంది కదా, అక్కడ కూడా విన్నర్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవరిని కడిగేస్తుర్రు కూర అని చేద్దాం. హలో 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 అరే వీళ్ళు లేపిన కానీ మాట్లాడతలేడు. హలో 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 రే హలో రాకే చిన్నగా అని చేద్దాం. మళ్ళీ ఫోన్లో ఆడతారు. నాకు తెలిసి వీళ్ళు టైం అయిపోయాక కూడా కొనేటట్టున్నారు. మా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత టైం లోపు? ఇంకా 5 నిమిషాలు టైం ఉంది. ఇంకా 5 నిమిషాలు ఉంది. 5 నిమిషాలు ముందటే కంప్లీట్ చేసాం. హలో ఎక్స్ యూ స్కిప్ చేసాం. హలో యూ మీద యూనిబిక్ అట. యూనిబిక్ వి విక్స్ ఇయో డబ్ల్యూ మీద వినుకుని కోవట చూపియో డబ్ల్యూ మీద ఇది అంతటి ఉన్నది. ఎక్స్ ముదాడు డబ్ల్యూ ఒక అబ్బాయి యూవిడబ్ల్యూ ఎక్స్ స్కిప్ చేసినాం. ఇగో వై మీద యోగా యోగా మొత్తం మొత్తం ఒకటిసారి ఆడు వెనకైంది. సర్ది టాబ్లెట్ వేసుకుంటున్నా దిగుతా ఇక నీళ్ళుగా ఈ పలిపి అవుతా సర్ది టాబ్లెట్ ఇడ్లీ ఇడ్లీ మొత్తం తినగా ఏమో తింటున్నావు ఏమో మెడికల్ షాప్కి వచ్చి ఫస్ట్ ఒక దగ్గర అడిగినాము మెడికల్ షాప్ అక్కడ వీడియో తీయలేదు. అక్కడ ఏమైందంటే మేము వీడియో ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇక్కడ ఈ అన్న సబ్స్క్రైబరే అన్ని ఇచ్చిండు. అదేం దగ్గుదానికి 2 ఒకటి సడిది టాబ్లెట్ టమాటాలు ఉన్నాయి ఆడ. జల్దా టీ మీద టమాటా తింటే అయిపోతుంది. అమ్మ ఒక టమాటా ఇవ్వ ఒకటి టమాటా అయితే దొరికింది టీ మీద అలా చిల్లరవా అమ్మా ఎంత అమ్మ పైసలు తీసుకోమంటే తీసుకుంటలేదు. సో థ్యాంక్ యూ చెప్పేసి వచ్చేసినాం. ఇక నెక్స్ట్ క్యూ మీద క్యూ అంటారా QBWXYZ ఇది దొరికితే అయిపోతుంది. జింగిడిగాలు ఎవ్వరు ఫోన్లో పడతలేరు. ఇంకా 2 నిమిషాలు మాత్రమే టైం ఉన్నది. సో ఎట్లా తీసుకుంటారో సామాన్లు అనేది నాకు అర్థమవుతలేదు. ఇంకో 2 మినిట్స్ తర్వాత ఒకవేళ ఎవరు ఫోన్ చేయకుంటే కష్టం అవుతుంది. మళ్ళీ విన్నర్ అనౌన్స్ చేసుడు కూడా కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉంటాయి వాళ్ళకు. తర్వాత వెరీ గుడ్ నంబర్ 1 ఉప్మా రవ్వ అదున్నా ఏం కాదు ఇచ్చేయి. ఉప్మా రవ్వ ఇట్లా గిట్ల నాకు చేతి తగ్గితా వ్యూ మీద అక్కడ జరిగింది అనుకో. ఇప్పుడు అన్నీ దొరుకుతాయి. ఇక తర్వాత వి తీసుకుందాము. తీసుకో కొంచెం బుక్ చేతిలో పోయానా బుక్ అట్లే ఉంది. అది దాన్ని ఏమంటారు షాంపూ కాదు కలర్ నెత్తికి జల్దీ నువ్వు అల్ల వేసుకో కొంచెం. వద్దు ఇది ఒకటి చాలు. తినాలా మరి తింటుంది కట్టు బీ మీద బిమ్మలు అయితే తింటున్నాము. అజ్జా ఏమేమో తింటూ అవుతుంది అన్న. ఎట్లుంటుంది అన్న ఇది తింటే ఎట్లుంటుంది అంటున్నా. ఏం కాదుగా గుణం ఘాటు అప్పుడు మనం తిన్నామా ఏం అట్లా ఉంది. తెలుసు డబ్ల్యూ మీద ఎక్స్ మీద ట్రిప్లెక్స్ అయితే తింటున్నాము. తిని మళ్ళీ జెండు బాబు మీద జడ్డు మీద మళ్ళీ వచ్చినట్టు పోతున్నాం వాటర్ మీద అయిపోయింది. టైం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. టైం అయిపోయింది. ఇక తింటావారా
మేమైతే కరీంనగర్లో అయితే మొత్తం పుట్టుపొడి తిరిగినాం ఇక్కడ మామూలుగా అలా మేము దిగిన లొకేషన్ నుంచి వెళ్ళి లాస్ట్ టైం తిన్న వాటర్ మీద అయితే ఉందో ఆడికైతే 2 కిలోమీటర్లు ఉన్నట్టు ఆమె అయితే ఎక్కాడు. సరే పోతాం. అచ్చా మనలో కూడా తెలుసాగో ఏ టు జెడ్ ఫుడ్ ఐటమ్ ఛాలెంజ్ అని చెప్పేసి అంటారు కవర్. పోతుంటే దారిలో మనకు ఒక అన్న అయితే లిఫ్ట్ ఇచ్చిండు. అన్న మన సబ్స్క్రైబర్ అన్నట. బస్ స్టాండ్ దిగి పోతుంటే మనలో కూడా బస్ స్టాండ్ కాదు ఉన్నారు కదా, ఎట్లా అందాక పోదామని చెప్పి లిఫ్ట్కి అయితే పోతాం. ఇక అన్న థ్యాంక్స్ అన్న. హాయ్ చెప్పాను, నువ్వు కూడా వస్తావు వీడియోలో. అన్న మన సబ్స్క్రైబరే. ఏ చెట్టు కింద పడతాం ఆయన. మన వాళ్ళు అందరికంటే ముందుగా దగ్గరికి అయితే వచ్చి మీరు ఏ లీటర్ దాకా వేరు జెడ్ అయిపోయినా నాకు తెలిసి మీరే గెలుస్తారు. ఉండే నేను ఫోన్ చేసినప్పుడు బాబాయ్ గారు లేడున్నారు నాకు తెలిసి వీళ్ళు తర్వాత కొంటే మాత్రం ఏం చేయలేము. ఇక నాకు అదే అనిపిస్తుంది. బరాబర్ 2 స్కిప్ చేసినాం, క్యూ ఒకటి ఎక్స్ ఒకటి. వీళ్ళు నాకు తెలిసి ఇప్పుడు టైం అయిపోయాక కొంటున్నట్టున్నారు. ఎంత ఫోన్ చేసినా లేపుతలేరు. 7:30 అంటే లొకేషన్ చెప్తలేరు. తర్వాత ఏం చేయలేము. ఇక ఆ కటింగ్ షాప్ అని చెప్పేసి కటింగ్ షాప్ కాడికి పోతే అర్ధగంట కూర్చుని పెట్టిన 40 నిమిషాలు కూర్చున్నాడు దగ్గర. లాస్ట్ కి వస్తే అన్న ఇప్పుడు కాదు అని అన్నాడు. సపడే ఆయన అక్కడ నుంచి వచ్చి మళ్ళీ సబ్స్క్రైబర్లు వచ్చారు. అలా మస్తు వాళ్ళతో కూడా టైం స్పెండ్ చేసిన ఫోటోలు నేను దిగిపోయారు. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామా అంటే వాళ్ళ లొకేషన్ మనకు పంపమంటే అయిపోతున్నాయా? సరే అడుగురు వాళ్ళ లొకేషన్ తెలుసుకుని వాళ్ళ దగ్గర పోదాం. ఇప్పుడు ఒక్కొక్క టీం లెక్కించి ఒక్కొక్కడు మన దగ్గర అవుతున్నాడు. విజయ్ మీరు ఏ లీటర్ దాకా వేర్రా? మేము మొత్తం అయిపోయినాయి కానీ టైం అయిపోయాక ఉన్నారా? ఆడతలేరు. కూరగాయల వరకు వెళ్ళి ఉన్నాము, ఆంచర్ వస్తున్నాము. లాస్ట్ వీక్ అనే ఉన్నామన్నారు మీరు. అప్పుడు నువ్వు ఫోన్ చేసినప్పుడు అన్ని దొరికినాయి. ఏం దొరకలేదు అంటే ఒకటి డబ్బులు దొరకలేదు. నువ్వేమైనా ఐఫోన్ వాడినావా? ఏంటిది ఐఫోన్ లో టైం చూస్తే ఏ టైం కొన్నాడు ఏం కదా. నువ్వురా చిన్ను? మేము 4 ఇచ్చి పెట్టినాం, క్యూ ఎక్స్ వై జెడ్. మీర్రా? మేము డబ్ల్యూ వై 2 వీటి తీసుకుంటే అయిపో కదా. గోధుమ పిండి ఏం దొరుకుతున్నావు మా సిచ్యువేషన్ మొత్తం హోల్సేల్ షాప్. ఒకటి రెండు ఓకే చూద్దాం ఎవరు ఎన్ని కలెక్ట్ చేసిరు ఏం కదా అని చెప్పేసి. బయటకైనా వెనక సిటీల నుంచి వెళ్ళి ఆడ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎంతమంది కరెక్ట్ తీసుకుని ఎన్ని తప్పులు తీసుకుని అది కూడా చూడాలి. ఇప్పుడు ఏం చేస్తున్నామో అంటే ఏ నుంచి వెళ్ళి జెడ్ వరకు మన ఏ ఐటమ్స్ ఇచ్చారు ఏం కదా అని చెప్పేసి ప్రతిసారి లాగానే పాయింట్స్ అయితే ఇస్తున్నా. ఫస్ట్ ఏలా చూపెట్టు. ఫస్ట్ ఆపిల్ మీకు బస్ స్టాండ్ కాడ తిరిగి మాకు 15 నిమిషాల తర్వాతనేమో దొరికింది. ఓకే ఏ ఫర్ విజయానోలో యాపిల్ ఒక పాయింట్ నీది. ఓకే యాపిల్ బాబాయ్ కూడా ఒక పాయింట్ మీదిరా. అల్లమా అల్లం అంటే మరి అంతే. ఏ ఫర్ అల్లం తెలుగు అయినా సరే ఇంగ్లీష్ అయినా సరే అల్లం ఒక పాయింట్. బి ఓకే మీదిరా. బి బిస్కెట్ ముక్కుంటది. మీదిరా బిస్కెట్ ముక్కుంటది. చుర కావచ్చు అది. ఈ రెండు దగ్గర బి ఫర్ బిస్కెట్ తిన్నారు ఒక పాయింట్. సి మాది క్యారెటా? సి చాయ్ చాయ్ రా వీడియోలు ఉంటది. ఉంటాయి. సి ఫోటో కూడా తెచ్చుకున్నా. అంత ఆడుతుందిరా. ఏమో పోతుంది ఇలాగెళ్ళి బిస్కెట్ పాయింట్ నెగిటివ్ వేసాను. చూపిరు మరి ఏం తిన్నారు మీరు? ఇడ్లీ ఫుడ్ ఐటమ్స్ ఛాలెంజ్ ఇది. ఫుడ్ ఐటమ్స్ అల్లే చెప్పిన ఇంట్రోనే ఉంటది. నెగిటివ్ నో పాయింట్. మీరు ఆ ఊరు రాస్తా ఫస్ట్ టీం ఐస్ క్రీమ్ ఉంటే చూడు. అది కాదు ఇంకోటి ఉంటది. ఇది ఉంటది ఇంకోటి ఉంటది. ఓకే పాయింట్. ఇడ్లీ ఇప్పుడే తెలుగు నువ్వే అయ్యి వస్తుంది ఇడ్లీ అందుకని చదువుకోవాలి తెలుగులో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. ఇంగ్లీష్ లోని ఏ ఫర్ అల్లం ఏ వస్తుంది. ఓకే ఇడ్లీకి అయ్యి వస్తుంది ఈ రాదు. నెక్స్ట్ బాబాయ్ ఏంటిది? ఓకే మీరా? ఇలాచి ఉంటాయి. ఇలా చాయ్ వస్తుందా? ఓకే నెక్స్ట్ ఎఫ్. నువ్వు ఎందులో చెప్పు. ఏంటిది?
తాగినాం. వీడియో ఉంటది వీడియో నేనే ఆయన తాగిన కౌంట్ చేయాలి. మైనస్ పాయింట్ ఎఫ్ ఫ్రూటీ మైనస్ వచ్చా అన్ని మైనస్ ఫ్రూట్ ఫన్ ఓకే జీ వీళ్ళేంద్ర ఆయన మొత్తం టానిక్లు పట్టుకొచ్చిర్రు. ఇగో అరే అచ్చా, ఇగో టానిక్లు ఇచ్చిర్రు. ఇది దగ్గు నాకు దగ్గు చేసింది నిన్న నాటిగా ఏం కాదా? ఏం కాదు చెప్పిండు ఎఫ్ జీ జీ ఇగో గుడ్డే గుడ్డ బిస్కెట్ నువ్వురా మాది గుడ్డే. జిఎంఏ ఉండే నా గుండె జమ్స్ జమ్స్ ఇగో జెమ్స్ ఉంటుంది చూడు జమ్స్ హ్యాపీ హ్యాపీ హెచ్చా మాదా హ్యాపీ 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 మీదిరా హ్యాపీ హ్యాపీ సేమ్ ఎవరో మీయో హల్క్ఫుల్ అంత టానిక్ ఐస్ క్రీమ్ మనది అది ఉంటుంది చూడు ఫుల్ ఇది అన్న ఇవన్న మేము చెప్పింది ఇది ఇది చూపించాం వీడియోలో. అదే కలర్ కలర్ దాగో కలర్ 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 నాకిరట నెత్తికేసుకుని కలర్ ఇంటికేలో కలర్ నాకిర్రా నెగిటివ్ ఇడ్లీ ఈగ వాళ్ళు కూడా మనొచ్చు అయ్యి వస్తుంది ఇడ్లీకి. మేము ఫోటో తెచ్చుకున్నాం. ఒక్కదానికి 10 నిమిషాలు టైం పట్టింది మాకు. జిమ్ జమ్ జే జెల్లీ ఉంటుంది ఒక డబ్బా పింక్ కలర్ జే జల్లి జెల్లీ కే కోతి కాదు కాదు కొరుకురు చాక్లెట్ ఓకే నీరా కే కుర్కురే నీరా క్రాక్ జాక్ ఎల్ ఎల్లు లోకిరా లిమ్కా మనది రే వాళ్ళు కూడా ఉన్నదా నీరా మన పెద్దది ఎం చూపెట్టి కెమెరా మిల్క్ ప్యాక్ మన బిస్కెట్ ప్యాకెట్ నీదేరా ఎం సేమ్ నీదిరా మ్యారిగోల్డ్ మార్ మార్ ఎన్ జల్లు నటూరో ఎనిమిది దాకా కూల్ డ్రింక్ ఉంటుంది రే మన దాంట్లో మీదిరా నింబు నింబు గుట్క తిన్నారా విమాల డేంజర్ క్యారెక్టర్ అది ఒకటి ఉంటది గుట్కల కాదు గుట్క లెక్క ఉంటది విమాలు మరి తినదే మరి ఇగో ఎన్నో ఎన్ను ఏంటిది అవి మళ్ళీ ఉంటది ఒకటి విమల్ లెక్క ఉంటది ఇగో ఫస్ట్ స్టార్టింగ్ ఎన్ఏ యూఆర్ మీరేంద్ర బాబు మొత్తం గుట్కలు తినొచ్చిర్రు చిక్కలు తానికులు మంచి నింబు ఓ బిస్కెట్ ఓరియో మార్కల్ మోరియో ఓకే పి బాటిల్ సబ్బు తెచ్చురు అమ్మా మీదేంటిరా పి పల్స్ షాట్ పల్పి 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 అది మీదేంటి పల్పి పార్కో పల్పి ఓకే క్యూ క్యూ టానిక్ తెచ్చిర్రు ఇగో మా స్కిప్ స్కిప్పా మీదిరా స్కిప్ 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 ఓకే ఆర్ దొరికిరు మేము క్యూ ని రెస్పిరా రింగులు బేడా పైన ఉంటది. రింగులు రింగులా పేరు లేదారా రింగులు అంతే ఓకే సెట్ అసలు చెల్తా ఎస్ సోంపు మాది సోంపు గిల గిల మాది గిది గిది మాది గిది లాస్ట్ సడి టాబ్లెట్ ఇది కూడా కౌంట్ ఎందుకంటే తినేటే కాబట్టి మీరు జింగిడిగా లెక్క పేకి తాగుతారు అని తెచ్చున్నారా మీరు టేస్టీ నట్స్ నీదిరా నీదిరా టీ టమాటా టీ ఫర్ టమాటో చాక్లెట్ ఉంది టర్బో టర్బో యూ బిస్కెట్ గా ఎల్లో కలర్ బిస్కెట్ యూనిబిక్ అది దుకాణం పోతే ఉప్మా రవ్వ ఇచ్చిండు చేతుల కింద కొంచెం తిన్నారా ఉన్నది 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 ఇగో తిన్నారా తిన్నాము ఇగో ఉప్మా రవ్వ నీదిరా యూనిబిక్ బిస్కెట్ ఉప్మా రవ్వ వేరే ఉంటుందట ఉప్మా వేరే ఉంటుందట అది వి వి విమల్ విమల్ అమ్మతో వెళ్తే విమల్ డేంజర్ క్యాండిడేట్ వెనిలా వెనిలా వి మిక్స్ ఇక్సు ఇచ్చడా నాటుకోండి తిన్నామా నాకు మంచిగా హెల్త్కు వాళ్ళు కూడా తిన్నారు తింటా అరవడం పెట్టుకుంటారు కానీ చేతికో కాలుకో తింటారు డబ్ల్యూ డబ్ల్యూ లేదు డబ్బులు లేదు వాటర్ మిలన్
డబ్ల్యూ ఇంకో డబ్ల్యూ డ్రింక్ కర్రది డ్రింక్ ఉంటుంది. పింక్ ఓకే. మీది లేదా? లేదు. ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ ఎక్స్ స్కిప్ మన తిన్నమేది డబ్ల్యూ మీద మీరేం తినలే కదా? ఎక్స్ మీద కూడా నాటుకోండి. మీదిరా ఎక్స్ స్కిప్ స్కిప్ స్కిప్పా మీది ఇంక నెక్స్ట్ ఏం లేవా ఇక? టైం అయిపోయింది. మీదిరా వై లేదు మీదిరా యోగాట్ ఓకే రన్. అది తీసుకోండి యోగాడు కానీ జెడ్ ఇగో జెండు బామ్ జెండు బామ్ తినరు. తింటారు తినరు. దాని మీద ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ ఉన్నది అనుకో పాయింట్ ఎత్తా. లేకపోతే జెండు బామ్ తినేటోడు జెండు బామ్ ఎవ్వరు తినరు. తింటారు. జిందా తిల్స్మాన్ తింటారు. జిందా తిల్స్మాన్ సుక్కలు వేసుకొని తాగుతారు కావాలంటే. తింటారు. ఒకటి 3-4 పాయింట్ చూస్తున్నా ఆడుకుంటా చిన్నప్పుడు తెల్లక ఇగో దారి క్లియర్ కట్ ఇక్కడ రాసినది ఇగో ఫర్ ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ. కట్ ఎవరికి లేదు జెడ్ పాయింట్. ఇప్పటి వరకు విజ్ఞానాలకు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 పాయింట్లు వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 పాయింట్లు వచ్చినాయి బాబాయ్ గాలకు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 పాయింట్లు వీళ్ళకి వచ్చినాయి. వీళ్ళిద్దరికి టై. ఇప్పుడు టై అయింది కదా, దీనికి బ్రేకర్ కూడా ఉంది మన టై బ్రేకర్ దగ్గర. మీ బడ్జెట్ బడ్జెట్ కెమెరామెన్ బడ్జెట్ ఒక పాయింట్ వస్తుంది. మొత్తం క్యాష్ పేమెంట్ వేసిరు కదా, చిల్లర్ లేకుండా రోడ్ దుంకిపోయి తెచ్చాడు నేను. నువ్వు ఎంత అయితే అనుకుంటున్నావు ఒకసారి 200 ఇంకా 250 200 అంతే అనుకుంటున్నా. అంతే మరి అనుకున్నది కరెక్ట్. నాకు ఆల్రెడీ చెప్పిన వాడు 90 రూపాయలు అయినాయి అంతే. 500 600 600 700 800 10. అవ్వా మస్తు తక్కువలో ఓడగొట్టారు. మీరెంతరా? 500 500 550 580 అంటే 420 వచ్చినట్టు. పోయి 420 వీళ్ళు ఓడగొట్టారు. వీళ్ళేమో 190 ఛాలెంజ్ ఫినిష్. ఓకే గైస్ 500 చిల్లర తెలిసి ఒక 100 రూపాయలు 100 రూపాయలు వేసుకో 600. సో ఈ ఛాలెంజ్ లో ఓన్లీ ఒక టీమే సేఫ్ కాబట్టి క్లియర్ విన్నర్ వచ్చేసి అబ్బా తిరిగిన దానికి 1 విన్నర్ పెరిగింది ఆడ మొత్తం తిరిగిన దానికి న్యాయం అయితే జరిగింది. ఇప్పుడు ఏంది అంటే ఇక పనిష్మెంట్ టైం అయితే వచ్చేసింది. పనిష్మెంట్ లో భాగంగా 20 పుషప్స్. ఫ్రంట్ రోల్ ఉరి పెట్టుకుంటే ఇటు నుంచి ఓడిపోయిన బ్యాచ్ మొత్తం ఇప్పుడు ఫ్రంట్ రోల్స్ అయితే గెలిచిన వీడియో ఆయన ఎత్తారు చిన్ను. నేను ఎత్తా ఒక్కటే పాయింట్లు ఓడిపోయారు మీరు. బడ్జెట్ బడ్జెట్ ఎంత? మన బడ్జెట్ 190. ఫెవికిక్ మేమే గెలిచేవాళ్ళము. అందుకని తినే ఐటమ్స్ తినేది అవి తిన్నాం. ఇంకా విమల్ అబ్బా గుంపులో పోయిందా 1 2 3. చెప్పే పేరా డిచ్చి 11 14 17
ఎనిమిది ఇంకా నా 2 పని అరే 20 అయిపోయినాయి. 1 లాస్ట్ అయిపోయింది అంతే. టైం పడుతుందనే అయిపోయినాయి ఎన్ని ఎత్తు. సో మొత్తానికి గైస్ ఇది మేము చేసిన A to Z ఫుడ్ ఐటమ్స్ ఛాలెంజ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. ఒక చిన్న ఎర్రర్ వల్ల వీళ్ళు లోడ్ పేర్లు వీళ్ళే గెలుతుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.